హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ టు హెచ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కెనడాలో పిఎన్పి ఎలా తెచ్చుకోవాలి, అది కూడా జాబ్ ఆఫర్ ఏమీ లేకుండా. చాలా ప్రావిన్సెస్, ఒంటారియో కానీ, ఆల్బర్టా కానీ, మ్యాన్టోబా కానీ ఇలాంటి ప్రావిన్సెస్ అన్నీ కూడా జాబ్ ఆఫర్ ఉంటే పిఎన్పి ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. కానీ కొన్ని స్ట్రీమ్స్ ఉంటాయి జాబ్ ఆఫర్ అసలు ఏం లేకుండానే మీరు పిఎన్పికి ఎలిజిబుల్ అయిపోతారనమాట. మీరు ఆల్రెడీ వీటికి ఎలిజిబుల్ అయ్యి ఉండొచ్చు, కానీ మీకు ఈ స్ట్రీమ్స్ గురించి తెలిసి ఉండకపోవచ్చు. సో వీడియో చివరిదాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ స్ట్రీమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, చాలా మంది నాకు కింద కమెంట్స్ లో కానీ ఈమెయిల్స్ లో కానీ పంపిస్తూ ఉంటారు, నాకు జాబ్ ఆఫర్ లేదు, లేదంటే నాకు కెనడాలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఫ్యామిలీ ఎవరు లేరు అక్కడ. ఎవరైతే కొంతమంది జాబ్ ఆఫర్ చేస్తుంటారో వాళ్ళకు కూడా నేను మనీ ఇచ్చుకునే పొజిషన్లో లేను అని చెప్పి, సో అలాంటి వాళ్ళ కోసం అసలు జాబ్ ఆఫర్స్ ఏమీ అవసరం లేకుండా పిఎన్పి ఎలా తెచ్చుకోవాలనేది నేను ఈచ్ స్ట్రీమ్ గురించి, ఈచ్ ప్రావిన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మీకోసం. మన ఛానల్ క్రిష్ టు హెచ్లో మెయిన్గా కెనడాలో లైఫ్ ఎలా ఉంటుందని కానీ, కెనడాలో జాబ్స్ అండ్ ఇమిగ్రేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తుంటాను. నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మన ఛానల్ క్రిష్ టు హెచ్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఫస్ట్ ప్రావిన్స్ వచ్చేసి ఒంటారియో, OINP, ఒంటారియో ఇమిగ్రెంట్ నామినీ ప్రోగ్రామ్, హ్యూమన్ క్యాపిటల్ ప్రయారిటీ స్ట్రీమ్. ఈ స్ట్రీమ్ అనేది ఎక్స్ప్రెస్ ఎంట్రీకి కూడా లింక్ అయ్యి ఉంటుంది. సో మీకు పిఎన్పి వచ్చిన తర్వాత మీకు పిఆర్ తెచ్చుకోవడం కూడా ఈజీ అనమాట. ఈ స్ట్రీమ్లో మీకు సిఆర్ఎస్ స్కోరు 400 కంటే ఎక్కువ ఉంటే సరిపోద్ది అనమాట. అండ్ ప్రాసెసింగ్ టైం వచ్చేసి 60 to 90 days ఉంది. ఫీజు వచ్చేసి అరౌండ్ $1,500 ఉంటుంది అనమాట. ఓకే, వీటిలో ఎలిజిబుల్ అయ్యే ఆక్యుపేషన్స్ ఏమేంటంటే కన్స్ట్రక్షన్, ట్రాన్స్పోర్టేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ వాళ్ళందరూ ఈ స్ట్రీమ్స్లో ఎలిజిబుల్ అవుతారు. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అట్లీస్ట్ మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ లాస్ట్ 5 yearsలో. లాస్ట్ 5 yearsలో ఎనీ 2 years కంబైన్డ్గా మీరు వర్క్ చేసి ఉంటే కనుక ఈ స్ట్రీమ్లో మీరు ఎలిజిబుల్ అవుతారు. జాబ్ ఆఫర్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఒంటారియో ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్కి మీరు ఎలిజిబుల్ అనమాట, అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి హ్యూమన్ క్యాపిటల్ ప్రయారిటీ స్ట్రీమ్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రెంచ్ స్పీకింగ్ స్కిల్డ్ వర్కర్ స్ట్రీమ్, మీకు ఫ్రెంచ్ వచ్చినా కానీ మీరు ఒంటారియో ఇమిగ్రెంట్ నామినీ ప్రోగ్రామ్లో ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసేసుకోవచ్చు. ఒంటారియో నామినీ ప్రోగ్రామ్లోనే నెక్స్ట్ స్ట్రీమ్ వచ్చేసి మాస్టర్ గ్రాడ్యుయేట్ స్ట్రీమ్ అండ్ PhD గ్రాడ్యుయేట్ స్ట్రీమ్. ఈ స్ట్రీమ్స్లో మీరు ఎలిజిబుల్ కావాలంటే కన్ఫర్మ్గా మీరు ఒంటారియోలోని రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో మాత్రమే PhD కానీ మాస్టర్స్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు OINPకి, ఒంటారియో ఇమిగ్రెంట్ నామినీ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అనమాట. మరి ఏమేమి యూనివర్సిటీస్ ఈ స్ట్రీమ్లో ఎలిజిబుల్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లిస్ట్ ఇస్తాను, ఆల్ యూనివర్సిటీస్ లిస్ట్ ఇస్తాను, ఒకసారి గో త్రూ అవ్వండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి సస్కచ్వాన్ ప్రావిన్స్కి సంబంధించింది సస్కచ్వాన్ ఇమిగ్రెంట్ నామినీ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఏ స్ట్రీమ్ కింద మీరు జాబ్ ఆఫర్ లేకుండా ఎలిజిబుల్ అవుతారంటే ఇంటర్నేషనల్ స్కిల్డ్ వర్కర్ స్ట్రీమ్ కింద మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ నామినీ స్ట్రీమ్ సస్కచ్వాన్లో చాలా ఫేమస్. సో మీరు కన్ఫామ్గా స్కిల్డ్ వర్కర్ స్ట్రీమ్స్ కిందకి వస్తే కనుక సస్కచ్వాన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. CLB స్కోర్ వచ్చేసి 4 ఉంటే సరిపోద్ది అండ్ డిపెండ్స్ ఆన్ ద స్కిల్డ్ వర్కర్ స్ట్రీమ్ అగైన్. ప్రాసెసింగ్ టైం వచ్చేసి 7 weeks ఉంది. ఈ స్ట్రీమ్లో మీరు ఎలిజిబుల్ కావాలనుకుంటే కనుక సస్కచ్వాన్ పాయింట్స్ అవుట్ ఆఫ్ 110 60 ఉంటే సరిపోద్ది అనమాట. అండ్ వన్ మోర్ స్ట్రీమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్కిల్డ్ వర్కర్ స్ట్రీమ్ ఇన్ డిమాండ్. అంటే అక్కడ సస్కచ్వాన్లో ఏమేమి ఆక్యుపేషన్స్ అయితే ఇన్ డిమాండ్ ఉంటాయో ఆ స్ట్రీమ్స్లో మీరు అప్లై చేసుకున్నా కానీ మీకు జాబ్ ఆఫర్ లేకుండానే సస్కచ్వాన్ గవర్నమెంట్, ఆ సస్కచ్వాన్ ప్రావిన్స్ వల్ల ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్కి మీరు ఎలిజిబుల్ అయిపోతారు. దీనికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి saskatchewan.ca. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేనుండే ప్రావిన్స్ మానిటోబా గురించి. సో మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ MPNP. ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రీమ్ మానిటోబాలోనే చాలా ఫేమస్. స్ట్రీమ్ నేమ్ వచ్చేసి స్కిల్డ్ వర్కర్ ఓవర్సీస్ స్ట్రీమ్ విత్ మానిటోబా కనెక్షన్స్ త్రూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ప్రీవియస్ స్టడీస్. మీకు మానిటోబాలో ఐదర్ ఫ్యామిలీ ఉన్నా కానీ, కజిన్స్ ఉన్నా కానీ, ఫ్రెండ్స్ ఉన్నా కానీ, ఒకవేళ మీరు ఇక్కడ స్టడీ చేసేసి రిటర్న్ వెళ్ళిపోయినా, ఆర్ ఇక్కడ మీరు జాబ్ చేసి రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు PNPకి అప్లై చేసుకోవాలనుకున్నా కానీ మీరు మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని చూపించాలనుకుంటే కనుక స్ట్రాంగ్ కనెక్షన్స్ టు మానిటోబా చూపించాలి. అంటే వాళ్ళకి PR వచ్చి అట్లీస్ట్ 1 year అన్నా అయ్యి ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళు మాత్రమే మీకు ఈ ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రాంలో రిఫర్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు అంతకుముందు వేరే ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీస్ని కానీ ఇన్వైట్ చేసి ఉంటే, అలా ఇన్వైట్ చేసిన వాళ్ళు స్టిల్ మానిటోబాలోనే ఉండాలి. ఎవరినైతే వాళ్ళు ఇన్వైట్ చేశారో వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మానిటోబాలో లేకుండా వేరే ప్రావిన్స్లకి మూవ్ అయిపోయి ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి స్ట్రీము కెనడాలో వేరే ఏ ప్రావిన్స్లోనూ లేదు. జస్ట్ మీకు ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఇన్సైడ్ మానిటోబాలో మీరు PNPకి అప్లై చేసుకొని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో CLB స్కోరు 4 or more ఉంటే సరిపోద్ది, అంతకంటే కూడా అవసరం లేదు. అండ్ పాయింట్స్ కూడా 60 ఉంటే సరిపోద్ది. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ స్ట్రీమ్.
మీరు కెనడాలో మ్యాన్టోబాకి జాబ్ ఆఫర్ లేకుండా వచ్చి వర్క్ చేసుకొని పిఆర్ తెచ్చుకోవాలి అనుకుంటే కనుక. నెక్స్ట్ ప్రావిన్స్ వచ్చేసి నోవా స్కాషియాకి సంబంధించింది నోవా స్కాషియా నామినీ ప్రోగ్రామ్. ఓకే, ఈ ప్రోగ్రాంలో ఏమేమి స్ట్రీమ్స్ ఉన్నాయో చూద్దాము. దీంట్లో ఫస్ట్ స్ట్రీమ్ వచ్చేసి నోవా స్కాషియా లేబర్ మార్కెట్ ప్రయారిటీ స్ట్రీమ్. ఇది ఎక్స్ప్రెస్ ఎంట్రీకి లింక్డ్ స్ట్రీమ్. సో మీకు పిఆర్ అప్లై చేసుకోవడానికి కూడా ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రీమ్ వచ్చేసి నోవా స్కాషియా లేబర్ మార్కెట్ ఫర్ ఫిజిషియన్స్. అంటే డాక్టర్స్ ఎవరైనా కానీ నోవా స్కాషియాకి వితౌట్ జాబ్ ఆఫర్ రావాలనుకుంటే కనుక వాళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ వన్ మోర్ కేటగిరీ వచ్చేసి స్పెషలిస్ట్ ఇన్ క్లినికల్ అండ్ ల్యాబొరేటరీ మెడిసిన్. సో ఈ స్ట్రీమ్లో వాళ్ళు కూడా ఎలిజిబుల్ వితౌట్ జాబ్ ఆఫర్ అప్లై చేసుకోవడానికి. స్పెషలిస్ట్ ఇన్ సర్జరీ, జనరల్ ప్రాక్టీషనర్ అండ్ జనరల్ ఫిజిషియన్స్ వీళ్ళందరూ కూడా ఈ ఎస్ఎన్ఐపికి వితౌట్ జాబ్ ఆఫర్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. సిఎల్బి స్కోర్ వచ్చేసి ఐఎల్స్ అయితే 6 ఉండాలి అండ్ సెల్పిప్ అయితే 7 ఉండాలి మినిమం. ప్రాసెసింగ్ టైం వచ్చేసి ప్రజెంట్ అరౌండ్ 3 months ఉంది. సో నెక్స్ట్ ప్రావిన్స్ వచ్చేసి మనకి ఆల్బర్టాకు సంబంధించిన ఏఏఐపి ప్రోగ్రామ్, ఆల్బర్టా అడ్వాంటేజ్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్. దీంట్లో ఏ స్ట్రీమ్స్ ఎలిజిబుల్ అంటే ఆల్బర్టా ఎక్స్ప్రెస్ ఎంట్రీ స్ట్రీమ్ అండ్ మీ ఆక్యుపేషన్ వచ్చేసి విచ్ సపోర్ట్స్ ఆల్బర్టా ఎకనామిక్ డెవలప్మెంట్. దానికి హెల్ప్ అయ్యే ఏ స్ట్రీమ్ అయినా కానీ మీరు ఆల్బర్టా అడ్వాంటేజ్ ఇమిగ్రేషన్ ప్రోగ్రాంలో మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సిఆర్ఎస్ స్కోర్ వచ్చేసి more than 300 ఉంటే సరిపోయిద్ది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు లాస్ట్ 2.5 yearsలో మీ ఆక్యుపేషన్లో అట్లీస్ట్ 2 years వర్క్ చేసి ఉండాలి, కంబైన్డ్గా కానీ సింగిల్ జాబ్లో కానీ. అప్పుడే మీరు ఈ స్ట్రీమ్లో ఎలిజిబుల్ వితౌట్ జాబ్ ఆఫర్. ప్రాసెసింగ్ టైం వచ్చేసి అరౌండ్ 4 months ఉంది. నెక్స్ట్ ప్రావిన్స్ వచ్చేసి న్యూ ఫౌండ్లాండ్ అండ్ లాబ్రడార్. ఈ ప్రావిన్స్లో ఏ స్ట్రీమ్ ఎలిజిబుల్ అంటే ప్రయారిటీ స్కిల్ న్యూ ఫౌండ్లాండ్ అండ్ లాబ్రడార్. ఈ కేటగిరీలో నాకు పెద్దగా నచ్చింది ఏంటంటే వాళ్ళు ఎవరిని తీసుకుంటున్నారు, హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ స్కిల్డ్ ఇన్ డిమాండ్ వర్కర్స్ని తీసుకుంటున్నారు. బేసిక్గా ఈ చిన్న ప్రావిన్సెస్, బట్ అంత హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ స్కిల్డ్ వర్కర్స్ని తీసుకోవాలనుకుంటే దానికంటే ఇంకా మంచి ప్రావిన్సెస్ చాలా ఉన్నాయి మనం ముందు డిస్కస్ చేసినట్టు. వాటికి వెళ్తారు కానీ మరి ఇంకా మనకి వేరే చోట్ల ఎక్కడ పిక్ అవ్వట్లేదు అనుకుంటే వాటికి అప్లై చేసుకోవచ్చు. లేదు మనకు అక్కడ ఇంకా అవకాశం వీటికంటే బాగుంది అనుకుంటే ఈ స్ట్రీమ్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ ప్రావిన్స్ వచ్చేసి ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్, PEINP. దీంట్లో ఏంటంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ చేసుకుంటారు కదా. ఎక్స్ప్రెస్ ఎంట్రీలో మీకు ఎలిజిబుల్ అయిన స్ట్రీమ్స్ మొత్తం ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ నామినీ ప్రోగ్రామ్లో మీకు ఎలిజిబులే. దాంతోపాటు ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ యొక్క క్రైటీరియా కూడా మీరు మీట్ అవ్వాలి. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న స్ట్రీమ్స్ అన్నింటిలో కూడా ఏ ప్రావిన్స్లో అయినా కానీ ఎక్స్ప్రెస్ ఎంట్రీకి లింక్ అయ్యి ఆర్ గ్రాడ్యుయేట్ స్ట్రీమ్కి లింక్ అయినా ఎనీ స్ట్రీమ్లో మీరు ఎలిజిబుల్ అయితే కనుక PNP వస్తుంది వితౌట్ జాబ్ ఆఫర్. దాని తర్వాత PRకి కూడా ఈజీగా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, మీకు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ, రెలవెంట్ స్టడీస్ చేస్తున్నా కానీ, ఆర్ ఇన్ డిమాండ్ ఆక్యుపేషన్స్లో ఉన్నా కానీ వితౌట్ జాబ్ ఆఫర్ మీరు ఈ PNPs అన్నిటికి కూడా ఎలిజిబుల్. ఇప్పుడు నేను పైన డిస్కస్ చేసిన 7 ప్రావిన్సెస్ యొక్క ఇండివిజువల్ PNP స్ట్రీమ్స్ గురించి మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. తెలుసు ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.